బావా ఆ, హెల్మెట్ తీసుకెళ్ళి బావా. ఇక్కడేగా రాజు హెల్మెట్ ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ఉంటే సేఫ్టీ ఉంటది. తీసుకో బావా. బావా వెళ్ళమా? చున్నీ ఏది? ఈ డ్రెస్ మీద చున్నీ బాగోదు బావా. చున్నీ వేసుకుంటేనే బాగుంటుంది రాజు. వెళ్ళి చున్నీ వేసుకో. ఉప్పేంది ఎంత ఎక్కువ వేసావు? ఎలా తినాలి అలా ఉంటే? కొంచెం పెరుగు కలుపుకో బావా, ఉప్పుగా అనిపించదు. బావా బావా, ఏదైనా గొడవ అయితే కనీసం మాట్లాడడానికి కూడా ట్రై చేయవా బావా నువ్వు? బావా నాకు జాబ్ వచ్చింది బావా, స్వీట్ తీసుకో. కంగ్రాట్స్ రా సైదా. అక్క కూడా పెట్టు బావా కొద్దిగా. భార్యాభర్తలంటే మీలా ఉండాలి బావా. సాయంత్రం చిన్న పార్టీ ఉంది బావా, ఇద్దరు కలిసి రండి. ఇద్దరం కలిసి వస్తాం లేరా? ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే. అయ్యో అన్నం చాలా పాడైపోయింది, ఎవరికైనా పెట్టాల్సింది. ఇంత అన్నం వేస్ట్ చేయవద్దు చెప్పొచ్చుకో. ఇప్పుడు పడేయాలా? రాజీ, అన్నం వేస్ట్ అవుతుందని తెలిసినప్పుడు నాకు పెట్టు, లేదా ఎవరైనా అడిగిన వాళ్ళకి పెట్టు. ఎవరికైనా పెట్టాల్సింది. ఎవరైనా అడిగిన వాళ్ళకి పెట్టు. రాజీ, ఏంటి నువ్వు పెడుతున్నావు మీ ఆయన కన్నం? ఆయన తినలేడా? ఒక బానిసలా చూస్తున్నాడు నిన్ను. అదేం కాదక్క, మేము ఎప్పుడు ఇలానే తింటాం. ఒక ప్లేట్లోనే ఇద్దరం తింటాం. ఒక్కరోజు పెట్టకుండా చూడు, అప్పుడు తెలిసిద్ది నీకు. తిను బావా. అదేంటే ఇప్పుడుదా నువ్వే పెట్టాగా, పెట్టు. నాకు సరిపోయింది బావా, నువ్వు తినేసేయ్. అయ్యో రాజీ, మర్చిపోయా. పంచదార ఇవా రాజీ, పాల కింద మంట పెట్టొచ్చు. అలా చిచ్చు పెడితే మధ్యలో మండిపోద్ది. అదే పొయ్యి కింద మంట పెట్టి మధ్యలో వస్తే పాలు మరిగిపోతాయి అని చెప్తున్నా. నేను చెప్పిన విషయం ఏం చేశారండి? అది సెట్ అవుతలే రాజు, వదిలేసాయి. మీరెప్పుడు ఇంతే. అసలు ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నారా? ఎదురింటి రమాగారి వాళ్ళ ఆయన చూడండి, ఆమె చెప్తే అదే వింటాడు. ఆయనకు పచ్చి తాగబోతు, తాగి డబ్బులన్నీ వేస్ట్ చేస్తా ఉంటాడు. ఆయన తప్పుంది కాబట్టి వాళ్ళ భార్య మాట వింటాడు. మరి నీకేమైంది? నేను సంపాదిస్తున్నా, నీకు కావాల్సింది కొనిపిస్తున్నా. అయితే ఏమైంది? భార్య చెప్పిన మాట వింటున్నాడుగా. నిజంగా తాగొచ్చాడింది. బావా, నువ్వు నన్ను కావాలనే ఏడిపించేస్తావు. చూడు రాజీ, ఎప్పుడు నీ లైఫ్ని పక్కన లైఫ్తో కంపేర్ చేసుకోమాకు. పక్కన లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కానీ నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో. కాఫీ బావా. రాజీ ఆగవే. ఏమైంది? 2 రోజుల నుంచి సరిగ్గా మాట్లాడలా. ఎందుకు మాట్లాడాలి బావా? నేను నీతో మాట్లాడదామని వస్తా, కానీ నువ్వు ఫోన్ నొక్కుంటావు. నీ పక్కనే కూర్చొని మాట్లాడతా, కానీ నువ్వు టీవీ రిమోట్ నొక్కుంటావు. నీకు నాకన్నా నీ చేతిలో ఉన్న వస్తువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది బావా. అందుకే నేను కూడా ఒక వస్తువులాగా మారిపోయి మాట్లాడటం మానేసా.